హాయ్ అండి. బండి మీద అమ్ముతారు కదా బజ్జీలు, ఆ స్టైల్‌లో ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, టేబుల్ స్పూన్ వరకు వాము వేసుకొని, ఆ తర్వాత 1 కప్ శనగపిండి తీసుకొని, టేబుల్ స్పూన్ వరకు జల్లించుకున్నాక, దాంట్లోనే కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలుపుకున్నాక, మిరపకాయ బజ్జీలు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాక, కలుపుకున్న వాము పిండిని అయితే మిరపకాయల్లో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాక, మిగిలిన పిండి కూడా జల్లించుకుంటూ వేసుకున్నాక 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి కూడా వేసుకొని, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, చిటికెడు పసుపు, చిటికెడు సోడా వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పిండి కలుపుకున్నాకైతే ఈ విధంగా ఉండాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మిరపకాయలని పిండిలో పూర్తిగా ముంచేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవడమే. ఈ విధంగా వేసుకున్నాక కలుపుకుంటూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని పక్కన పెట్టేసుకోవడమే. ఈ విధంగా కూడా అన్నీ వేసుకున్నాక ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర తీసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాక ఒక బౌల్లో వేసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకున్నాక ముందుగా వేయించి పెట్టుకున్న బజ్జీలు తీసుకొని మధ్యలో ఈ విధంగా కట్ చేసుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఆనియన్, కొత్తిమీర 1 టేబుల్ స్పూన్ వరకు కట్ చేసి పెట్టుకున్న బజ్జీలో పెట్టేసుకోవడమే. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే ఎక్కువగా పెట్టుకోవచ్చు. ఇలా చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. నెక్స్ట్ టైం మీరు కూడా ఇలానే ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.